హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ, ప్రధాన కారణం మాత్రం సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల్ని దూరం పెట్టడం వల్లే ఈరోజు ఆయన ఓటమి చెందారంటూ ఒక వార్త అయితే మనం గతంలో కూడా విన్నాం. సో, తిరిగి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్స్‌ని కానీ, కార్యకర్తలను కానీ తిరిగి మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం కానీ, పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నంలో ఆయన ఆ పనిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో, మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. ఆహ్, టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సో, సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే ఆదిత్య. సార్, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి కారణాలు ఎన్నున్నా కూడా సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతల్ని దూరం పెట్టడం వల్లే ఈరోజు వైఎస్ఆర్‌సీపీ 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి గతంలో కూడా కొన్ని మనం విన్నాం. సో, మరి ఈ అంశం గురించి మాట్లాడాల్సొస్తే మీరేం చెప్తారు సార్? మొదట ఆదిత్య గారు మీకు అలాగే ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీలకు నమస్కారాలు. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారి పతనం ఆయన స్వయంకృతాపరాధం. ఎందుకు ఆయన సొంతంగా చేసుకున్నాడనే విషయం పైన 42 మంది పైచిలుకు సలహాదారుల కమిటీ ఒకటి ఉండేదని ఆస్థాన విద్వాంసులు. వాళ్ళు ఎవరికి వాయించారో తెలియదు కానీ ఆయన వాయించారా ఆయన వేళ వాయించారో తెలియదు. టోటల్గా అయితే వేంద అయిపోయింది. కారణం ఏమైతే సామాజిక వర్గాల పొందిక చూసుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాయలసీమ, కోస్తాంధ్ర, మధ్యాంధ్ర ప్రజలందరూ కూడా రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా మారెడ్డి మారెడ్డి అనుకునేవాళ్ళు. అదేవిధంగా ఒక ఛాన్స్ అంటే పొలాలు, ఇల్లు, ఒళ్ళు తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే రెడ్లందరూ బాగుపడిపోతామన్న కలలోకి వెళ్ళి చాలా మంది బీరాలకు వెళ్ళి అప్పులు చేసి మరీ గెలిపించారు. తీరా ఆయన రెడ్డి అంటే రెడ్డా కాదో తెలియదు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పెద్ద ప్రశ్న మారింది. 5 ఏళ్ల చరిత్ర చూసిన తర్వాత ఆయన క్రిస్టియనా, లేదంటే రెడ్డి సామాజిక వర్గమా, లేదంటే బోయులా, లేదా కర్ణాటక బల్లా నుంచి వలస వచ్చిన వ్యక్తుల జనం అర్థం కాక కన్ఫ్యూషన్ లో ఉండి ఓట్లేశారు. 5 ఏళ్ల తర్వాత తెలిసిపోయింది ఆయన క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన రెడ్డి కాదు అని. దాంతో కుటుంబ సభ్యులే కూడా తల్లి చెల్లి దూరం అయిపోయారు, 2 చెల్లెలు దూరం అయిపోయారు, బంధుగణం పక్కెళ్ళిపోయారు. ఆయన ఎవరైతే నమ్ముకున్నారో ఒక సజ్జల, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, ఇలాంటి కొంతమంది అనిల్ రెడ్డి, బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఇలాంటి కొంతమంది ఆయన సామాజిక వర్గం అనుకునే వాళ్ళు కూడా అరే మనం పప్పులో కాలేసాము, ఈయన మన సామాజిక వర్గం కాదు, 740 పైచిలు పోస్టులన్నీ కూడా రెడ్డికి ఇచ్చారు ఆనందపడ్డాము, ఈయన ఇచ్చింది రెడ్లికి కాదు, కొంతమంది వ్యక్తులు క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి వలస వచ్చిన కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇచ్చాడని చెప్పి ఆలస్యంగా నిజం తెలుసుకున్నారు. దాంతో కార్యకర్తలు జెండాలు మోసి తిరిగి కేసులు పెట్టుకొని గొడవలు పెట్టుకున్న వాళ్ళతో కూడా చివరికి ఏమీ లేకుండా నడి రోడ్లో మీరు కట్టుబాటు నిలబడాల్సిన పరిస్థితి పడతారు. మేజర్గా రాష్ట్రం దోచుకున్న వాళ్ళు ఏదైతే ల్యాండు, శాండు, వైనే కాకుండా వ్యాపారాల్లో గుత్తాధిపత్యం, కాంట్రాక్టర్లో గుత్తాధిపత్యం, రాజకీయాల్లో గుత్తాధిపత్యం, అన్ని రంగాల్లో కూడా తన డిక్టేటర్లుగా వ్యవహరించాడు. ప్రతిదీ నాకు తెలియకుండా ఏం జరగకూడదని చెప్పి ఒక 5-6 మందిని ఏజెంట్ లాగా ఇటువంటి సజ్జల లాంటి వాళ్ళు పెట్టుకొని పూర్తి స్థాయిలో వ్యాపారాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని వ్యాపార వస్తువులుగా మార్చేసి వ్యాపారాన్ని చేశాడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు 5 రకాల బడ్జెట్లు, 5 సంవత్సరాల 12 లక్షల కోట్లు, ఇంకొక 11 లక్షల అప్పులు, టోటల్గా 23 లక్షల కోట్లు ఏమైందా అంటే ముగ్గన వేలేసుకొని అందరూ అవును ఏమైంది అని ఆలోచిస్తున్నారు. ఏంటంటే లెక్కలు లేవు. ఇంకో పక్కేమో అన్ని సంస్థలు అంటే కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమస్యలన్నీ కూడా మూతన పడ్డాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్స్ ఏమైనా చేశారంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాల. అమరావతి కట్టారంటే ఎక్కడ ఒకటి కూడా పెట్టలా. ఆయన ఏదో అన్నాడు 3 రాజధానులు అని, జనాన్ని పంగనామం పెట్టాడు 3 నామాలు పెట్టి, కానీ ఆయన 3 రాజధానులు ఎక్కడ కట్టలేదు కదా. సరే ఇంత డబ్బులు ఏమయ్యాయి? సారీ, ప్రజలకు ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఏదో చేశానని చెప్పాడు. ఏం చేశాడు? 2,60,000 కోట్ల రూపాయలు మాత్రమే బటన్ నొక్కి పెంచాడు. మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? ఇది పెద్ద $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. సో సొంత రెడ్లకి అనుమానం కలిగింది, ఏందయ్యా ఇది, డబ్బులు ఇంత పెద్ద ఎత్తున దోచుకున్నాడే, మనమేమో అప్పుల పాలైపోయాము, దాదాపు ఎమ్మెల్యేలు ఓడిపోయారు, ఎంపీలు ఓడిపోయారు, డబ్బులు ఖర్చు పెట్టినా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా పెట్టలేకపోయాము, ఈయనొక్కడే బాగుపడ్డాడు, రాష్ట్ర ప్రజలందరూ నష్టపోయారని తెలుసుకున్న తర్వాత
అందరూ పూర్తిగా ఆయన వ్యతిరేకంగా మారిపోయి సైలెంట్ వార్ జరిపారు. ఈయన మన రెడ్డి కాదు, అసలు క్రిస్టియన్ కూడా కాదు, ఈయన ఒక వ్యాపారవేత్త, రాష్ట్రానికి వచ్చాడు, దోచుకున్నాడు, దాచుకున్నాడు, పంచుకున్నాడు, మొత్తం పంచభూతాలని ఆశాంతం నాకించేశాడు, మనకు మిగిలింది ఏమీ లేదు. ఈయన విల్లాసు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తన యొక్క బంగళాలు, వేరే రాష్ట్రంలో ఉండే ప్రాజెక్టులు, వ్యాపార కేంద్రాలను సాక్షి టీవీ, సాక్షి పేపర్లు డెవలప్ చేస్తున్నాడు. కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో మెయిన్ గేమ్ ఆడారు. నేనున్నా అని చెప్పిన జగన్మోహన్ గారు, నేను చూసా అని చెప్పిన జగన్మోహన్ గారికి రివర్స్ లో వీళ్ళు మేము కూడా ఉన్నాము, మేము కూడా ఈ సంగతి చూస్తామన్నారు. చూశారు. 2024లో 11 నామాలు పెట్టి కూర్చోబెట్టారు. తర్వాత అయినా సరే ఓడిపోయాం కదా, ఎందుకు ఓడిపోయాం, సాటి రెడ్డిలో వాళ్ళ కులాలు పిలిచి అడుగుదామంటే పంచాయత్ పిలిచే సమస్య లేదు, నేను డిక్టేటర్ని, పోనీ సమీక్ష చేసుకుందాం, అబ్బాయి అన్నంత ఏం లేదు, ఈవీఎంలు తప్పు చేశాయి, ఈవీఎంల ద్వారా ఓడిపోయాయి. పోనీ మన ప్రభుత్వ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేశాం కదా, 98.9% చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఓట్టి 64 లక్షల మంది పంచిన సంక్షేమ పథకాలని ఓట్లేదు కదా, అవేమయ్యాయి అంటే అబ్బాయి అవన్నీ చేరిపోయినాయి. కానీ ప్రజలు ఏసీఆర్ ఓట్లు ఈవీఎంలు తప్పు జరిగిన వల్ల నేను ఓడిపోయాను అంటే తాను చేసిన తప్పుల్ని విమర్శించుకోవడానికి సిద్ధంగా లేడు, ఇగో అడ్డం వస్తా ఉంది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, నా ఎస్సీ, నా మైనార్టీ అని చెప్పి జగన్మోహన్ గారు, మరి నీ బీసీ, నీ మైనార్టీ, నీ క్రిస్టియన్స్ ఏమయ్యారు, వాళ్ళందరినీ కూడా చంపి డెలివర్ చేశారు. ఈ పొద్దు ఒక్కొక్కటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క నాయకుల్లో 4 స్టార్ బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరేమో ప్రైవేట్ పార్టీలు చూపిస్తూ వీడియోలు చూపిస్తున్నారు. భయం పడతా ఉంది. ఒక పక్క 5 ఏళ్లలో చేసిన చరిత్ర ఇదేనా, అభివృద్ధి లేదు, రాష్ట్రం నెంబర్ 1 స్థాయికి వెళ్ళలేదు, అప్పుల్లో బ్రహ్మాండంగా నెంబర్ 1 రాష్ట్రం చేశాడు, శాంతి భద్రతలు కరువయ్యాయి, మానవ హక్కులు కరువయ్యాయి, అదేవిధంగా రాష్ట్ర పౌర హక్కులు హరించిపోయాయి. కనీసం మీలాంటి మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే నెంబర్ 1 నోటీసులు, జివో నెంబర్ 141 అంటారు, హౌస్ అరెస్టులు అంటారు, నిషేధం అంటారు. సో రాష్ట్రాన్ని తన యొక్క చెప్పు చేతుల్లో పెట్టుకొని నియంతృత్వ పరిపాలన చేయటం వల్ల తన సామాజిక వర్గం పూర్తిగా దూరమైనదే కాకుండా సొంత చెల్లిని అమ్మను కూడా పక్కన పెట్టేశారే, సొంత చిన్నాయిని చంపేసిన వాళ్ళు పట్టుకోలేకపోయాడే. ఇవి పెద్ద ప్రశ్నలు అయిపోయాయి. అంటే వీళ్ళకి ఆ అధికారం కోసమో లేదా డబ్బు కోసమో ఎవరినైనా అంతమంది ఇస్తారని ఆలోచనకు వచ్చే కొద్దికి ఈయన నమ్ముకుంటే మనం నట్టేట్లో మునిగిపోతామని చెప్పి ఒక్కొక్కరు తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయారు. దాంతో జగన్మోహన్ గారి పతనం స్టార్ట్ అయింది. ఇది తెలియకుండా పక్కన భజనగారులు కొంతమంది ఉన్నారు, భజన రాయి టప్పలు కుట్టుకుంటా ఐపాక్ సంస్థలు, వీళ్ళు ఆహా ఓహో నో వై నాట్ 175 దుమ్ము లేపేస్తాం, వచ్చేస్తున్నాం, మనం వచ్చేదని చెప్పి గ్యాస్ కొట్టేవాడు. అదే నమ్మేశాడు, డబ్బులు పోగొట్టుకున్నాడు. వ్యాపారాలు బ్రహ్మాండం సంపాదించుకున్న కూడా కొద్దిగా వాళ్ళు డబ్బులు ఇవ్వడంతో వాళ్ళు భజన స్టార్ట్ చేశారు. సో చూసిన తర్వాత టోటల్ గా గాలిపొట్టుగా తయారైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరో మీరు అడ్డ పిన్ను కొట్టేస్తే తప్పని పగిలిపోయింది. సో 11 సీట్లు కూడా రాని పరిస్థితుల్లో తక్కా మెక్కలు పడి వచ్చాయి. 2000 సీట్లతో 2,000 ఓట్లతో దాదాపు 4 ఎమ్మెల్యేలు గెలిచారు, 10,000 ఓట్లతో ఒకరు గెలిచారు, 60,000 ఓట్లతో జగన్మోహన్ గెలిచారు. టోటల్ గా వాళ్ళ మెజార్టీ చూసుకుంటే కూడా 10,000 లోపు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేదు, అంతా 2,000, 3,000, 4,000 గెలిచారు. సో ఈయన చెప్పేది ఏంటంటే 39% నాకు ఓటింగ్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటే జనం వాళ్ళు కానీ మీరు ఎందుకు ఇస్తారు, ప్రభుత్వం ఎందుకు ఇస్తారు, నాకు అర్థం కాలేదు. సో దీంతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ కనపడి సైకలాజికల్ గా డిజార్డర్లకు వెళ్ళిపోయాడు. సో సామాజిక వర్గం లేదు, బంధువులు లేరు, కుటుంబ సభ్యులు లేరు, రక్త సంబంధికులు లేరు, పార్టీ కార్యకర్తలు లేరు, పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు ఎంపీలు లేరు, టోటల్ గా ఒంటరి అయిపోయి ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోయి ఈ రోజు 2029 నేను వస్తాను అని చెప్పి అందరూ కళ్ళు మూసుకున్నానండి, నేను 2029 వస్తానని చెప్పి శ్రీకృష్ణుడు అభినయించినట్టు ఇస్తున్నాడు. ఈ జనం నమ్మే పరిస్థితి లేదు, కాలీఫ్లవర్ జనంలో పెట్టి నమ్మే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అయ్యా జగన్మోహన్ గారు, మీ సేవలు ఆంధ్ర రాష్ట్రానికి చాలు, బాయ్ బాయ్ అని చెప్పేసి పాలయాలను సిద్ధగించారు. ఇది తెలియకుండా ఆయన మళ్ళీ ఏదో శవరాజకీయాలు చేయాలను, లేదంటే ఏదైనా సంఘటన జరిగితే పరిగెత్తుకుంటూ వచ్చేయడం చూస్తుంటే అప్పుడు మాట్లాడే మాటలు ఎవరికైనా బాధ కలిగితే ఉపశమనం ఇవ్వాలి. ఇంత 10 రూపాయలు పెట్టుకోండి, ఖర్చు పెట్టుకోండి, సాయం చేయండి, ఏదో మందులకు డబ్బులు అని చెప్పాలి. ఆడిపోయి అమ్మ కూడా వచ్చిందా, నాన్న బుడ్డి ఇచ్చాడా, మీకు విద్యా దీవెన వచ్చిందా, అర్థం కాల. వాళ్ళు నవ్వుకుంటున్నారట. నేను కష్టాల్లో ఉంటే కాళ్ళకి ఒళ్ళుగాలి నేను ఆడుతా ఉంటే నాకు మందు బుయ్యాలు చుదులేసి నా మీద నిప్పులు చల్లుతున్నాను అని చెప్పి నవ్వుకుంటున్నా. మన అచ్యుతానందపురంలో జరిగిన సంఘటన పైన ప్రజలు నవ్వుకున్నారు. ఆ పేషెంట్లు ఆశ్చర్యపోయి చూసేది నేను నన్ను అడుగుతాయి, అమ్మ బుడ్డి వచ్చిందా, నాయన బుడ్డి వచ్చిందని చెప్పి అని సంబంధం లేని ప్రశ్న వేయడంతో ఈయనకి నిజంగానే చిప్పు దొబ్బింది. ఈయన్ని ఖచ్చితంగా ఎరగడ్డ హాస్పిటల్ పంపించాలని నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళే కాదు
ప్రజలే కాదు, వాళ్ళ సొంత సమాజమే కాదు, టోటల్ గా ఈయన శాశాంతం ముంచేశారు. ఈయన రాజకీయాలకు పనికిరాడు, ఈయన రాజకీయవేత్త కూడా కాదని డిసైడ్ అయిన తర్వాత పక్కన పడేశారు. ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఒక కళ, వాళ్ళ పార్టీ మళ్ళీ తేరుకుంటుందని ఒక పెద్ద భ్రమ. సో ఈ భ్రమలో కళలు చూసుకుని ఊగిపోతే నష్టపోయేది వాళ్లే. కాబట్టి మిగతా వాళ్ళు జాగ్రత్త పడి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకున్నారు, ఇతర పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కొట్టు కేల్కత్తం దుకాన్ బంద్. థ్యాంక్ యూ సార్.